హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి నేను బోట్ రాకర్స్ 325 సో ఈ ఇయర్ ఫోన్స్ వచ్చేసరికి నేను అన్బాక్స్ అయితే చేయబోతున్నాను. అన్బాక్స్ చేసిన తర్వాత ఇయర్ ఫోన్స్ నేను గివ్ అవే కింద మీకైతే ఇవ్వబోతున్నాను. సో ఈ ఇయర్ ఫోన్స్ వచ్చేసరికి నేను 2 days బ్యాక్ నేను అన్బాక్స్ అయితే చేశాను. ఇప్పుడు ఆ వీడియో అయితే మీకు చూపిస్తాను. నేను 2 days నుంచి అయితే ఇయర్ ఫోన్స్ అయితే వాడుతున్నాను. సో ఇప్పుడు ఈ అన్బాక్స్తో పాటు మీకు రివ్యూ కూడా నేనైతే అందిస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఈ గివ్ అవేలో మీరు ఎలా పార్టిసిపేట్ చేయాలనేది మీకు అక్కడైతే తెలుస్తుంది. సో ఇంకా బాక్స్ మీద చూసినట్టయితే ఇక్కడైతే మనకి బోట్ అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఇయర్ ఫోన్స్ ఏ రకంగా ఉంటాయి అనేది మనకి ఇక్కడైతే బొమ్మ అయితే కనిపిస్తుంది. రాకర్స్ 325 వైర్లెస్ బ్లూటూత్ హెడ్సెట్స్ అని చెప్పేసి ఇక్కడైతే రాసింది. సో బాక్స్ అయితే చూడడానికి చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది. సో ఇక్కడ కనుక చూస్తే రీడిస్కవర్ యువర్ సౌండ్ అని చెప్పి అన్నారు. ఇక్కడ చూస్తే బోట్ ప్లగ్ ఇన్ టు నిర్వాణ అని చెప్పేసి ఇక్కడైతే రాస్తుంది. ఇక్కడ మనకేమో హ్యాంగర్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఇటు పక్కన చూస్తే వీళ్ళ అడ్రస్ అలాగే వచ్చేసరికి ఎంఆర్పి ప్రైస్ అయితే కనిపిస్తుంది. ఎంఆర్పి ప్రైస్ కనుక చూసుకుంటే మనకి 5,990 రూపాయలు ఎంఆర్పి ప్రైస్ అయితే ఉంది. బట్ ఇది అమెజాన్ లో వచ్చేసరికి మనకి 2,500 రూపాయలకే దొరుకుతుంది. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి స్పెక్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. హై డెఫినేషన్ ఇమ్మర్సివ్ ఆడియో అని చెప్పేసి ఉంది. క్వాల్కామ్ CSR 8635 చిప్ సెట్ అని చెప్పేసి ఉంది. అంటే ఇందులో వచ్చేసరికి మనకి క్వాల్కామ్ చిప్ సెట్ అయితే యూజ్ చేశారు. IPX5 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇది మనకి స్వెట్టింగ్ కి అలాగే వచ్చేసరికి మన చిన్న చిన్న చనుకులు ఏవైతే రెయినీ వాటర్ ఉంటుందో వాటిలో అయితే సర్వే కాగలదు. ఇంటర్గ్రేట్ రిమోట్ కంట్రోల్స్ అలాగే వచ్చరికి 6th జనరేషన్ CVC నాయిస్ క్యాన్సిలేషన్ అన్నారు. సో దీంట్లో వచ్చరికి మనకి నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుందన్నమాట. స్మార్ట్ వాయిస్ అలర్ట్ కూడా ఉంటుంది. మనకి మెసేజ్ వచ్చినా లేకపోతే మొబైల్ వచ్చినా సరే వాయిస్ అలర్ట్ అయితే ఇస్తుంది. డ్యూయల్ పేరింగ్ ఫంక్షన్ అన్నారు. అంటే మనం ఒకేసారి 2 మొబైల్స్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అప్ టు 8 hours ఆఫ్ ఆడియో ఎక్సలెన్స్ అన్నారు. అంటే మనకి 8 hours వరకు మనకి ఫుల్ ఛార్జ్ చేసినట్టయితే 8 hours మనకి బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మనకి బాక్స్ మీద అయితే రాసున్నాయి. ఇంకంతే. సో ఇప్పుడు మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు. మళ్ళీ ఇక్కడ ఇంకో సీల్ అయితే ఉంది. ఇక్కడ కూడా మనకి సేమ్ అయ్యే స్పెక్స్ ఉంటుంటాయి. సో ఇది మొత్తం ఇక్కడ బ్యాక్ సైడ్ అంతా ఎంటీగా ఉంది. సో ఇక్కడ మనకి ఇంకో సీల్ కనిపిస్తుంది. ఈ సీల్ కూడా మనం బ్రేక్ చేద్దాం. ఓకే, బ్రేక్ చేసిన తర్వాత ఇది ఓపెన్ చేద్దాం. ఇది కొత్త ఇయర్ ఫోన్స్. వీళ్ళు 3 months 2 months అవుతున్నట్టుంది వీటిని లాంచ్ చేసి. ఇయర్ ఫోన్స్ అయితే ఇక్కడైతే మనకు కనిపిస్తున్నాయి అనమాట. సో ఇయర్ ఫోన్స్ వచ్చేసరికి బాగానే ప్యాక్ చేసి పంపించారు. సో ప్యాకింగ్ అయితే బాగుంది. సో బాక్స్ ప్యాకింగ్. సో ఇది ఇక్కడ పెడదాం. సో ఇంకా మనకి బాక్స్లో ఏమున్నాయి ముందు కంటెంట్ చూద్దాం. సో కంటెంట్ కనుక చూస్తే ఇక్కడ ఒక పౌచ్ అయితే కనిపిస్తుంది. ఇంకంతే ఏమీ లేవు. సో ఇది మనం తీసి పక్కన పెట్టి పౌచ్లో ఏమున్నాయో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి మైక్రో USB కేబుల్ అయితే ఒకటి కనిపిస్తుంది. దీని ద్వారా మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి 8 టిప్స్ అయితే ఉన్నాయి. ఎక్స్ట్రా 8 టిప్స్. సో స్మాల్ సైజు అలాగే వచ్చేసరికి ఒకటి బిగ్ సైజు ఉంది. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది ఒక క్లిప్ అయితే ఉంది. ఈ క్లిప్ దేనికి ఓకే వైర్ కనుకుంటా ఇది. సో ఒక క్లిప్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఇయర్ ఫోన్స్ సంబంధించి థ్యాంక్ యూ కార్డు అలాగే ఒక విజిటింగ్ కార్డు ఉంది. ఇది QR కోడ్ కూడా ఉంది. చూద్దాం ఇది ఏంటో అనేది. అలాగే ఒక మాన్యువల్ గైడ్ అనుకుంటుంది. సో ఇంకంతే. ఇందులో బాక్స్లో వచ్చేసరికి మనకి ఈ కంటైనర్ లభిస్తుంది. సో ఇవన్నీ తీసి మనం పక్కన పెడదాం. పౌచ్ అయితే చాలా బాగుంది ఇది. సో మనకి కుషన్ భలే ఉంది. మెత్తగా ఉంది. ఇది నెట్ లాగా వస్తుంది. సో మరి ఇయర్ ఫోన్స్ అయితే చూడొచ్చు. మనకి ఈ రకంగా అయితే ఇక్కడ మనకి ప్యాక్ అయ్యి వచ్చినాయి. బ్యాక్ సైడ్ చూస్తే ఏమి లేవు. సో ఇక్కడ ఒక స్టిక్కర్ ఉంది. ఇది పీకేద్దాం ఫస్ట్. సో తర్వాత ఇక్కడ నుంచి ఇయర్ ఫోన్స్ బయటికి తీద్దాం. ఓకే నాకు ఈ చూస్తుంటే గతంలో కుచీర్ గురించి మీకు చాలాసార్లు చెప్పాను. సో కుచీర్ కూర వచ్చేయడానికి మనకి చూడడానికి ఈ రకంగానే ఉంటుంది. సో దాని మీద ఇది కొంచెం స్టైలిష్గా అయితే కనిపిస్తుంది. వెయిట్లెస్ ఉన్నాయి. ఇక్కడ వెయిట్ ఉంది. అంటే మనకి ఇక్కడ బ్యాటరీ ఉంటుంది. సో ఇటు సైడ్ వచ్చేసరికి సో చూద్దాం. ఇయర్ ఫోన్స్ వచ్చేసరికి మనకి సో మ్యాగ్నెట్ అయితే లేదు దీనికి. సో ఇక్కడ చూడొచ్చు మనకి బోట్ సింబల్ అయితే కనిపిస్తున్నాయి. సో 2 ఇయర్ ఫోన్స్కి వచ్చేసరికి మనకి ఇక్కడ బోట్ సింబల్ అయితే కనిపిస్తుంది. ఇదంతా మనకి ప్లాస్టిక్ బాడీ ఇది. సో ఇది మెటల్ అయితే కాదు, ప్లాస్టిక్. ఇక్కడ వచ్చేసరికి మనకి 8 టిప్స్ అయితే ఉన్నాయి. సో ఇది సిట్టింగ్ ఎలా ఉంటుందో చూడాలి. సో బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి ఓకే బాగానే ఉంది. అంటే చూడడానికి అయితే స్టైలిష్గా ఉన్నాయి కానీ అంత స్ట్రాంగ్ అయితే నాకైతే అనిపించట్లేదు. వైర్ వచ్చేసరికి ఓకే ఇది బాగానే ఉంది. ఆల్రెడీ మనకి అందులో ఎక్స్ట్రా ఒక క్లిప్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి ఒక క్లిప్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ కనుక చూసుకుంటే ఇది వచ్చేసరికి మనకి వైరా ఇది రబ్బర్ ఇది. సో రబ్బర్ టైప్ అయితే ఉన్నది ఇదంతా చూడడానికి. సో మనం ఎటు కావాలంటే అటు తిరిగిపోతుంది ఇది. ఇటు వైరు కాకుండా అటు వచ్చేసరికి మనకి నెక్ బ్యాండ్ కాకుండా టైప్లో అయితే ఉంది ఇది. సో కొంచెం వెరైటీగా అయితే వీళ్ళు డిజైన్ చేసినట్టున్నారు. ఇంకెక్కడ చూస్తే ఇదంతా వచ్చి రబ్బరే. ఇదంతా మనకి రబ్బర్ కోడే ఉంది. ఇక్కడ మనకి ప్లాస్టిక్ కనిపిస్తుంది. ఇది కనుక ఓపెన్ చేస్తే సో ఇక్కడ వచ్చేసరికి మనకి మైక్రో USB పోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం ఛార్జ్ అయితే చేసుకోవాలి. ఇంకా తర్వాత ఇక్కడ మనకి బటన్స్ అయితే ఉన్నాయి. ఇది ఒకటి ఫంక్షన్ బటన్, ఇది వాల్యూమ్ అప్ డౌన్. ఈ ఫంక్షన్ బటన్తోనే మనం చాలా వరకు చేయొచ్చు. అంటే అసిస్టెంట్ ఏమైనా ఆన్ చేయాలన్నా, పేరింగ్ చేయాలన్నా,
అలాగే చూసుకుంటే మనకి కాల్ రిజెక్ట్ చేయాలన్నా, కాల్ యాక్సెప్ట్ చేయాలన్నా, ప్లే చేయాలన్నా, పాజ్ చేయాలన్నా మొత్తం అన్నిటికీ మనకి ఇదైతే పనికొస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి 2 హోల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇందులో ఒకటి వచ్చేసరికి మనకి ఎల్ఈడి ఇండికేషన్ అయి ఉంటుంది, ఇంకోటి వచ్చేసరికి మైక్ అయి ఉంటుంది. సో ఇంకంతే. ఇక్కడ వచ్చేసరికి ఇదే ఉంది. ఇక్కడ మనకి బోట్ అని చెప్పేసి బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇంకా మనకి వైర్ అయితే చూడడానికి ఈ రకంగా ఉంది. ఇటు పక్కన చూద్దాం. ఇటు పక్కన చూస్తే ఇంకేమి లేవు. ఇటు పక్కన వచ్చేసరికి జస్ట్ ఇక్కడ బోట్ బ్రాండింగ్ ఉంది. ఇక్కడ కూడా సేమ్ అదే రకంగా మనకి వైరింగ్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఆన్ చేద్దాం. ఆన్ చేసి పేర్ చేసి చూద్దాం. సో ఆన్ చేయాలంటే ఈ సెంటర్ బటన్ అనుకుంటా, దీన్ని ప్రెస్ చేసి పట్టుకుందాం. సో లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు ఇక్కడ చూడొచ్చు. సో రెడ్ అండ్ గ్రీన్ అనుకుంటా బ్లింక్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకి మోడల్ అయితే కనిపిస్తుంది. ఇది క్లిక్ చేద్దాం. ఓకే, పేర్ అయితే అయిపోయింది. మీరు చూడొచ్చు కనెక్ట్ అయితే అయిపోయింది. ఫుల్ వాల్యూమ్ పెడదాం. ఇప్పుడు ఇంకో మొబైల్ కూడా కనెక్ట్ చేద్దాం. ఇది ఎట్ ఎ టైం 2 మొబైల్స్కి అయితే మనం కనెక్ట్ చేయొచ్చు కాబట్టి నా దగ్గర ఉన్న Huawei Mate 20 Pro కనెక్ట్ చేస్తాను ఇప్పుడు. సో ఇక్కడ మనం బ్లూటూత్ ఆన్ చేసాం. బ్లూటూత్ ఆన్ చేసిన తర్వాత పేర్ చేయాలి మళ్ళీ దీన్ని. సో పేర్ చేద్దాం. ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ఆన్ చేసి పేర్ చేయాలి. సో మళ్ళీ పేర్ అవుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ కనెక్ట్ చేద్దాం. కనెక్ట్. సో ఇప్పుడు మనకి 2 మొబైల్స్కి కనెక్ట్ అయిందో లేదు చూద్దాం. సో ఈ మొబైల్కి కనెక్ట్ అయ్యలేదు. ఇప్పుడు క్లిక్ చేద్దాం, కనెక్ట్ అయిద్దాం చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి S10 కనెక్ట్ అయ్యింది, S10 Plus కనెక్ట్ అయ్యి ఉంది. అలాగే Huawei Mate 20 Pro దీనికి కూడా కనెక్ట్ అయ్యి ఉంది. సో 2 మొబైల్స్కి అయితే కనెక్ట్ అయిపోయింది పర్ఫెక్ట్గానే. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, మనకి బ్యాటరీ లైఫ్ ఎలా వస్తుంది అనేది చూడాలి. సో దీనికి వచ్చేసరికి నేను ఒక 2 days అయితే నేను ఈ ఇయర్ ఫోన్స్ వాడతాను. వాడిన తర్వాత అప్పుడు మీకు రివ్యూ అనేది ఇస్తాను. సో చూసారుగా ఫ్రెండ్స్, బోట్ రాకర్స్ అన్బాక్సింగ్ వీడియో. ఇది 325 మోడల్ అనమాట. ఇందులో వచ్చరికి రీసెంట్గా ఇంకో మోడల్ కూడా వచ్చింది, అది 385 మోడల్లో. సో అది కూడా మనకి బాగానే ఉంటుంది. బట్ వస్తే దాని ప్రైస్ మనకి 3,500 రూపాయలు దాకా ఉంది. దీని ప్రైస్ వచ్చరికి 2,500 అయితే ఉంది. సో ఇంకా దీని రివ్యూ గురించి చెప్పాలంటే ఈ 2 days అయితే నేను యూజ్ చేశాను. నాకు నచ్చినవి నచ్చనివి ఏంటనేది ఇక్కడైతే నేను చెప్తాను. సో ఇందులో వచ్చరికి మేజర్గా నాకు నచ్చింది ఏంటంటే వాల్యూమ్ అనమాట. వాల్యూమ్ వచ్చేసరికి చాలా అంటే చాలా ఎక్కువ అయితే ఉంది. మీరు ట్రాఫిక్లో ఉన్న ఎక్కడైనా క్రౌడ్లో ఉన్నా సరే మీకైతే సైడ్ ఏవైతే నాయిస్ ఉంటుందో అవి ఏవి మీకు వినబడదు అనమాట. నాయిస్ లేకుండా మనకి క్లియర్గా అయితే వినబడుతూ ఉంటుంది అనమాట. సో అది వచ్చేసరికి నాకు బాగా నచ్చింది. ఇంకా వోకాలు, బేసు, ట్రిబుల్స్ విషయానికి వచ్చేసరికి మనకి అన్ని బాగున్నాయి. బేస్ అయితే ఎక్కువగా ఉంది, బీట్ చాలా ఎక్కువగా అయితే వస్తుంది. ఇందులో మనకి మైనస్లు కూడా ఉన్నాయి, అది నేను కాన్ సెక్షన్లో అయితే చెప్తాను. ఇంకా తర్వాత వచ్చేసరికి మన కంఫర్ట్ విషయంలో వచ్చేసరికి మనకి ఇది చాలా కంఫర్ట్ ఉంది మనకి. సో మనం తగిలించుకోవడానికి కానీ అంటే అన్నిటికీ మనకి చాలా కంఫర్ట్ ఉంది. మెడ దగ్గర కూడా మనకి చాలా చక్కగా అయితే ఫిట్ అవుతుంది. ఇప్పటివరకు నేను చాలా ఇయర్ ఫోన్స్ అయితే వాడాను. నేను నిద్రపోయేటప్పుడు కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చాలా ఇయర్ ఫోన్స్ అయితే నేను సాంగ్స్ వింటూ ఉంటాను. సో ఆ సెక్షన్లో చూస్తే నేను తెల్లారులేసరికి ఇయర్ ఫోన్స్ కింద పడిపోయి, ఇదైతే అలా కాదు, ఇదైతే లాక్ అయిపోతుంది మనకి. ఇక్కడ మెడ దగ్గర వచ్చేసరికి ఈ విధంగా అయితే లాక్ అయిపోతుంది. మనం ఈ రకంగా దీన్ని పెట్టిన తర్వాత పడుకుంటే పొద్దురికి లేచిన తర్వాత కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఇంతకుముందు నేను వాడిన ఇయర్ ఫోన్స్ వచ్చేసరికి పక్కకు పడిపోయాయి. సో ఇందులో వచ్చేసరికి అలాగైతే లేదు. సో మీరు నిద్రపోతూ మ్యూజిక్ని ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఇది మీకు చాలా చక్కగా అయితే యూజ్ అవుతుంది. దీని సిగ్నల్ గురించి చెప్పుకోవాలి. సిగ్నల్ వచ్చేసరికి మనకి లాస్లెస్ సిగ్నల్ అని చెప్పాలి. ఎందుకంటే మనకి ఒక 5 మీటర్లు ఇవ్వడానికి అందరూ 10 మీటర్స్ అని ఇస్తారు, కానీ 5 మీటర్లు వెళ్ళిన తర్వాత మనకి సిగ్నల్ అయితే లాస్ అవుతూ ఉంటుంది మొబైల్ నుంచి. సో నాకు వచ్చేసరికి ఇందులో ఆ కంప్లైంట్ అయితే కనబడలేదు. అలాగే వచ్చేసరికి మొబైల్ నుంచి డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అవ్వడం ఇటువంటి ఏమీ మనకైతే ఇందులో అయితే లేదు. మరొకటి వచ్చేసరికి నాకు ఇందులో ప్లస్ అనిపించింది ఏంటంటే అలర్ట్ అనమాట. సో మనకి మెసేజ్ వచ్చినా లేకపోతే కాల్స్ వచ్చినా మనం ఆన్ చేసినా మనకి పేర్ చేసినా ప్రతి దానికి మనకి అలర్ట్ అయితే ఇస్తుంది. సో అది మనకి వాయిస్ రూపంలో అయితే చెప్తుంది. ఒక మెయిల్ వాయిస్తో అయితే వాళ్ళైతే ఈ అలర్ట్ని అయితే క్రియేట్ చేశారు. మనకు మెయిల్ వాయిస్లో అయితే అవన్నీ వినబడుతున్నాయి. సో అదొక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు అనమాట దీంట్లోకి వచ్చేసరికి. ఇంకా మరొకటి వచ్చేసరికి మనకి డ్యూయల్ మొబైల్కి ఇదైతే కనెక్ట్ అవుతుంది. ఇది ఒక మంచి విషయం. ఒకే టైం మనం 2 మొబైల్స్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు దీంతో. సో మనకి 2 మొబైల్స్లోనూ దేంట్లో కాల్ వచ్చినా సరే మనం ఇందులో అయితే ఆన్సర్ చేయొచ్చు. దేంట్లోనైనా మనం మ్యూజిక్ అయితే వినొచ్చు. ఇది ఒక ఫీచర్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా ఫైనల్గా బ్యాటరీ గురించి మాట్లాడాలంటే వీళ్ళు వచ్చేసరికి మనకి 8 hours ప్లేబ్యాక్ టైం అయితే ఇచ్చారు. సో నాకు వచ్చేసరికి 8 hours వచ్చినట్టే ఉంది. ఎందుకంటే నేను ఇది ఆన్ చేసినప్పుడు 2 days నుంచి వాడుతున్నాను కదా. ఇక్కడ వచ్చేసరికి నాకు ఫస్ట్ 80% వరకు మాకు బ్యాటరీ అయితే ఉంది. నేను 7 hours మ్యూజిక్ అయితే కంటిన్యూ విన్నాను నైట్ పడుకునేటప్పుడు. సో నాకైతే 8 hours అయితే వచ్చినట్టుగా అనిపిస్తుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా వాళ్ళు క్లెయిమ్ చేసినట్టుగా 8 hours అయితే వస్తుంది. సో కంప్లీట్ మనం మ్యూజిక్ కంటిన్యూగా ఏంటి అనమాట. లేదు మీరు కాల్సే మాట్లాడుకుంటే మీకు ఈజీగా 2 days అయితే వస్తుంది. ఇక ఇందులో కాన్స్ అంటే నాకు నచ్చని వాటి గురించి చెప్పాలనుకుంటే ఇందులో వచ్చేసరికి మనకి ఏదైతే లౌడ్ వాల్యూమ్ ఉందంటున్నానో అన్ని లౌడ్ ఉన్నాయి. మనకి వచ్చేసరికి బేస్ కూడా ఎక్కువ ఉంది, వోకాల్ ఎక్కువ ఉంది, ట్రిబుల్స్ ఓకే,
వాల్యూమ్ చాలా ఎక్కువగా వస్తుంది. బట్ వచ్చేసరికి మనం ఎంత ఫుల్ 100% వాల్యూమ్ పెట్టుకొని కనుక మీరు విన్నారంటే మీకు కాసేపటికి ఇరిటేట్ అవుతారనమాట మీరు. సో నన్ను అడిగితే 70% పెట్టుకొని వింటేనే మీరు మ్యూజిక్‌ని అయితే ఎంజాయ్ చేయగలరు. ఇంకోటి వచ్చేసరికి మ్యూజిక్ మనకి సౌండ్ ఎక్కువ ఉండి బేస్ అన్నీ ఎక్కువ ఉన్నాయి కానీ బట్ వచ్చేసరికి మనం ఒక లైట్ ఫీల్ అయితే ఒక చిన్న ఫీల్ ఉంటుంది మనకి మ్యూజిక్ వినేటప్పుడు. ఆ ఫీల్ అయితే మిస్ అవుతుంది నాకు ఇందులో వచ్చేసరికి. మనకి ఏదైనా మ్యూజిక్ వినేటప్పుడు ఈ పక్కన స్పీకర్‌లో పెట్టినట్టు ఉండకూడదు. మనకి ఆకాశంలో ఉండే మ్యూజిక్ వస్తున్నట్టు ఉండాలి. ఆ ఫీల్‌ని అయితే నేను ఇందులో మిస్ చేశానని చెప్పాలి. ఇక తర్వాత వచ్చేసరికి బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడాలి. బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి మనకి ఇది రబ్బర్‌తో బిల్డ్ చేశారు. రబ్బర్ అండ్ ప్లాస్టిక్ తప్పితే ఇంకా మెటీరియల్ ఏమీ వాడలేదు ఇందులో. సో బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి మనకి యావరేజ్‌గా ఉందని చెప్పాలి. ఇంకా అలాగే వచ్చేసరికి ఇందులో మ్యాగ్నెట్ అయితే వీళ్ళు ఇక్కడ ఇవ్వలేదు. సో ఈ లాక్ సిస్టమ్ అయితే ఇచ్చారు. సో ఈ లాక్‌ని మనం యూజ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. మనం తీయాలనుకుంటే మళ్ళీ దీన్ని ఇలా కిందకి జరిపి ఇలాగ దండలాగా తీయడం, దండలాగా వేసుకోవడం ఇలాగే ఉంటుంది ఇది వచ్చేసరికి. ఈ టైప్‌లో అయితే వీళ్ళు డిజైన్ అయితే చేశారు. ఫైనల్‌గా వచ్చేసరికి ప్రైస్ గురించి మాట్లాడారు. ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు రూ. 2500 పెట్టారు. సో బిల్డ్ క్వాలిటీ, మ్యూజిక్ క్వాలిటీని, సో ఫీచర్స్‌ని అన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని చూసినట్టయితే బిలో 2000లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇదైతే తీసుకోదగ్గదే. సో మీకు ఆఫర్లు అయితే వస్తూ ఉంటాయి. సో ఆఫర్‌లో కనుక మీకు 2000 లోపు కనుక ఇది వస్తే మాత్రం మిస్ చేసుకోమాకండి. సో 2000 లోపు కొనగలిగే ఇయర్ ఫోన్స్ అని చెప్తాను. సో ఇంకా ఇప్పుడు మనం గివ్ అవేలోకి వెళ్ళిపోదాం. సో వీటిని ఎలాగ మీరు దక్కించుకోవాలంటే మీరు ఏం లేదు, ఈ వీడియోని లైక్ చేయండి, కింద ఒక కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైతే 6000 లైక్స్ రీచ్ అవుతుందో ఈ వీడియో వచ్చేసరికి అప్పుడు నేను విన్నర్ని అయితే అనౌన్స్ చేసేస్తాను. ఒక విన్నర్ని కామెంట్స్ రూపం నుంచి ర్యాండమ్గా నేను పిక్ చేసి అనౌన్స్ చేస్తాను. తెలుసుగా మనం ఎలా పిక్ చేస్తాం. ఒకవేళ 6000 లైక్స్ అవ్వకపోతే ఎవరా అని మీరు అడగండి. ఈ సండే కాకుండా నెక్స్ట్ సండే వచ్చేసరికి నేను 6000 లైక్స్ అయినా అవ్వకపోయినా అప్పుడైతే అనౌన్స్ చేసేస్తాను. ఒకవేళ 6000 లైక్స్ ఈలోపే అయిపోయినాయి అనుకోండి, అప్పుడే నేను అనౌన్స్ చేసేస్తాను అనమాట. విన్నర్ని అప్పుడే పిక్ చేసేస్తాను. సో ఈ వీడియో ద్వారా మీరు బోట్ రాకర్స్ 325 ఇయర్ ఫోన్స్ అన్బాక్సింగ్ చూసి ఏ రకంగా ఉందనేది తెలుసుకున్నాను చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.